ఇండియాలో ప్రస్తుతం 15 నుండి 29 ఏళ్ల మధ్య వయసువారు 40 కోట్ల మంది ఉన్నారు. అందులో దాదాపు 20% మంది జాబ్ లేకుండా ఉన్నారు. అయితే ప్రభుత్వాలు ఎందుకని వారికి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాయి? అసలు కారణాలేంటి? చైనా తమ దేశంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కిల్ నేర్పించి వారిని దేశ ఆర్థిక ప్రగతిలో భాగస్వాముల్ని చేస్తుంటే ఇండియా మాత్రం ఆ దిశగా ఆలోచన కూడా ఎందుకు చేయడం లేదు? ఈ వీడియోలో నిరుద్యోగ సమస్య, దానికి పరిష్కారాలు అనే అంశంపై పూర్తి డీటెయిల్స్ మాట్లాడుకుందాం రండి. ప్రభుత్వాలు ఏ దేశంలోనూ డైరెక్ట్గా యువతకి ఉద్యోగాలు ఏర్పాటు చేయవు. కానీ దానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తాయి మరియు సబ్సిడీలు ఇస్తాయి. ఉదాహరణకి మాన్యుఫ్యాక్చరింగ్, ఎంఎస్ఎంఈ, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఉద్యోగ కల్పన ఎక్కువగా జరుగుతుంది. ఈ రంగాలలో పెట్టుబడిదారులను ప్రోత్సహించడం ద్వారా ఉద్యోగాలు సృష్టించవచ్చు. అయితే ఈ విధానం కొంతమేర ప్రభుత్వాలు చేస్తున్నప్పటికీ మరింత దృష్టి పెట్టకపోవడానికి కారణం వేరే ఉంది. ఈ రంగంలో ఫలితాలు అంత త్వరగా రావు. అలాగే న్యూస్ హెడ్లైన్స్లో చూపించి ఓట్లు అడిగేందుకు వీలు కాదు. వారికి వెంటనే ఓటు ద్వారా ఫలితం ఉండే పద్ధతులు కావాలి. ఉదాహరణకి ఉచిత పథకాలు, స్కీములు వంటివి వెంటనే ప్రజలకు అర్థమవుతాయి. ఓట్లు వేస్తారు. ఇండియాలో ప్రతి ఏడాది 1 కోటి మందికి పైగా జాబ్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారు. ఇంత పెద్ద నంబర్లలో యువతకి ఏకధాటిగా ఉద్యోగాలు కల్పించడం కష్టం. జాబ్ ఇచ్చేవారు గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వారికి స్కిల్స్ ఉండడం లేదు అంటున్నారు. అది నిజమే. ఎడ్యుకేషన్ సెక్టార్లో ఓన్లీ మార్క్స్, ర్యాంక్స్, డిగ్రీస్ అంటూ కాన్సెప్ట్ లేని చదువులు చెబుతున్నారు. ఈ సమస్యకి పరిష్కారం మన ప్రభుత్వాలు చూపిస్తున్నప్పటికీ స్టూడెంట్స్కి పెద్దగా స్కిల్స్ ఇంప్రూవ్ కావడం లేదు. ఇంకొక అంశం, చైనా మాదిరిగా లో స్కిల్ మాన్యుఫ్యాక్చర్ రంగాన్ని ప్రోత్సహించడం లేదు. అప్పట్లో మన దేశమంతా చైనా ఆ బజార్ అనే పేరుతో ఎక్కడ పడితే అక్కడ స్టోర్స్ ఉండేవి. అంటే వారి దేశం లో స్కిల్స్ ఉన్న యువతకి ఆయా ఉత్పత్తులు తయారీ శిక్షణ ఇవ్వడం ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగింది. ఆ వస్తువు తమ దేశంలోనే కాకుండా ప్రపంచమంతా ఎగుమతి చేసింది. మన దేశంలో ప్రభుత్వాలు ఆ వాతావరణం సృష్టించలేదు. కేవలం సాఫ్ట్వేర్, సర్వీస్ రంగాలపై మాత్రమే దృష్టి పెట్టింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ ప్రోగ్రాం ద్వారా లక్షల్లో జాబ్స్ క్రియేట్ చేయవచ్చు. కానీ లీగల్, ఆడిట్, ఫైనాన్స్ ఇష్యూస్ వల్ల లోన్ సమస్యలు, పెద్ద బిజినెస్ ఓనర్స్ నుండి పోటీ మొదలైనవి సమస్యలుగా మారాయి. ఇది పొలిటికల్ మైలేజ్ ఇవ్వడం లేదు అని ప్రభుత్వాలు దీనిపై శ్రద్ధ పెట్టడం లేదు. మరోవైపు ఏఐ, ఆటోమేషన్ టెక్నాలజీ ఫలితంగా కంపెనీలు మ్యాన్ పవర్ని తగ్గించుకుంటున్నాయి. జాబ్స్ చేస్తున్న వారిలో ఎక్కువ మంది ఇన్ఫార్మల్ సెక్టార్లో పనిచేస్తున్నారు. అంటే డైలీ వేజెస్, సెల్ఫ్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ లేబర్ వర్క్ మొదలైనవి. వీటిలో జాబ్ సెక్యూరిటీ ఉండదు. తక్కువ జీతానికే పనిచేయాలి. కానీ ప్రభుత్వాలు వీరిని నిరుద్యోగులుగా చూడదు. సో ఇది సమస్యను పైకి కనబడకుండా దాచేస్తుంది. 2024 ఎలక్షన్స్ సమయంలో అన్ని పార్టీలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని, లక్షల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నాయి. కానీ అది ఏ ప్రభుత్వమూ నెరవేర్చలేకపోయింది. కారణం అదొక ఎలక్షన్ స్టంట్ మాత్రమే. వాస్తవానికి ప్రభుత్వ శాఖల్లో అధిక సంఖ్యలో ఉద్యోగాలు ఇవ్వడం అసాధ్యం. ఇప్పుడున్న వారికే జీతాలు, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటే కొత్త ఉద్యోగాలు ఎక్కడ నుండి ఇస్తారు? ప్రజలు, నిరుద్యోగులు ఇది ఆలోచించాలి. ఈ అంశాన్ని ప్రభుత్వాలు ఓపెన్గా చెప్పవు. ఎందుకంటే ఎలక్షన్స్లో ఓట్లు పోతాయి కాబట్టి. సో రాబోయే 10 ఏళ్లలో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పరిమితంగా ఉంటాయి అని ప్రభుత్వాలు ప్రజలకి ఓపెన్గా తెలియజేయాలి. లేకపోతే ప్రజల్లో ఫ్రస్ట్రేషన్ ఎక్కువవుతుంది. మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగాన్ని వెంటనే ప్రక్షాళన చేయాలి. అంటే పెట్టుబడిదారులకు సింగిల్ విండో క్లియరెన్స్, ఫ్లెక్సిబుల్ లేబర్ చట్టాలు, చిన్న పట్టణాల్లో బిజినెస్ యూనిట్ల ఏర్పాటు మొదలైన వాటిపై శ్రద్ధ పెట్టాలి. అప్పుడు చాలామందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. డిగ్రీ ఉంటే చాలు అనే ధోరణి పోవాలి. ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవారితో స్టూడెంట్స్ని లింక్ చేయాలి. డిగ్రీ సబ్జెక్ట్స్లో స్కిల్స్ అప్లై చేసి డబ్బు ఎలా సంపాదించాలి అనే విషయం నేర్పించాలి. కేవలం బట్టి పట్టి డిగ్రీ సాధించే యూనివర్సిటీలకు పర్మిషన్స్ రద్దు చేయాలి. లోన్స్ త్వరగా వచ్చేలా చూసి యూత్కి గ్లోబల్ స్కిల్స్, ఏఐ, ఆటోమేషన్ నేర్పించాలి. ఇలాంటి అనేక అంశాలపై సరైన దీర్ఘకాలిక శ్రద్ధ పెడితేనే
నిరుద్యోగ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. లేదంటే చాలా కష్టం. అందువల్ల ఇండియాలో నిరుద్యోగ సమస్యకు ప్రభుత్వాల పాత్ర అధికంగా ఉంటే ఇతర అంశాలు కూడా కొంత ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా స్కూల్ విద్య బాగుంటే నిరుద్యోగం విషయంలో మంచి మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆ సబ్జెక్ట్ ఇంకో వీడియోలో తెలుసుకుందాం. సో, ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.